విశాఖ వేపగుంట నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ చీమలపల్లి ఏరియాలో ఆక్రమణలను తొలగించారు రెవెన్యూ అధికారులు. ఆ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. చీమలపల్లిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కొందరు పేదలు. అవి ఆక్రమించినవని ఆ పాకల్ని తొలగించి ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. కూల్చివేతల సమయంలో పోలీసులతో స్థానికుల వాగ్వాదం చోటు చేసుకుంది. వారితో గొడవ పడుతూనే ఇటు అక్కడున్న ఆ ఆక్రమణలన్నింటినీ కూల్చేశారు పోలీసులు. విశాఖ వేపగుంట చీమలపల్లి ఏరియా నుండి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఆక్రమణలను తొలగించారు పోలీసులు. పోలీసుల సహకారంతో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలని రెవెన్యూ అధికారులు అక్కడ నుంచి తొలగించారు. సో ఆ క్రమంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. స్వల్ప ఉద్రిక్త వాతావరణం కూడా చెలరేగింది. చీమలపల్లిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కొందరు. గత కొంతకాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఆక్రమణలని ప్రభుత్వ భూముల్లో ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆ పాకల్ని తొలగించారు రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో. ఈ క్రమంలో చాలా రోజులుగా మేము ఇక్కడ ఉంటున్నాము, ఎలా కూలుస్తారంటూ ఆ పాకల అధికారులు అక్కడ ఉండే స్థానికులు అందరూ పోలీసులతో రెవెన్యూ అధికారులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంటే విశాఖ వేపగుంట చీమలపల్లి ఏరియా నుంచి మనం చూస్తున్నాం ఈ వీడియో. అక్కడ పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఉండే ఆక్రమణలను తొలగించారు. సో అక్కడ అది ప్రభుత్వ స్థలమని, అక్కడ ఉండడం అలా కరెక్ట్ కాదని, ఇది అక్రమమని అక్కడ ఉండేవారిని అక్కడి నుంచి తొలగించారు. మనం చూస్తున్నాం ఫస్ట్ బాక్స్లో కొద్దిమంది అక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు అక్కడ పాకలు వేసుకొని. కానీ ఈ పాకలు ఆక్రమణలు కాబట్టి ప్రభుత్వ స్థలాన్ని వెంటనే తిరిగి ఇవ్వాలి, క్లీన్ చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో వారిని అక్కడి నుంచి ఆ పాకల్ని తొలగించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.